హాయ్ ఫ్రెండ్స్, యోగి బాబు ప్రధాన పాత్ర పోషించిన సన్నిధానం పీఓ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో యోగి బాబు తల్లి పాత్రలో అలనాటి నటి సితార యాక్ట్ చేశారు. ఈ సినిమా కథ ఏంటంటే, ఓ మోగ తల్లి తన మోగ కొడుక్కి మాటలు రావడం కోసం పూజలు చేస్తూ ఉంటుంది. ఓ స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకొని అతను తిరిగితే మాటలు వస్తాయని చెప్తాడు. అయితే అయ్యప్ప స్వామి మాల వేయించి శబరిమలకి తీసుకెళ్తే దారిలో తల్లి కొడుకు విడిపోతారు. ఎలా విడిపోయారు, వాళ్ళిద్దరూ తిరిగి కలిసారా లేదా అన్నది మిగిలిన సినిమా. ఈ మధ్యలో చాలా జరుగుతాయి, కొన్నేళ్ళు అయిపోతాయి. ఆ ఏళ్లలో ఆ పిల్లోడు ఏమయ్యాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ పిల్లాడిగా ఎదిగిన వంటవాడిగా యోగి బాబు పర్వాలేదనిపించాడు. యోగి బాబుకి ఇందులో 2 ఫ్యామిలీస్ ఉన్నట్టు చూపిస్తారు. పెంచిన ముస్లిం ఫ్యామిలీ, అలాగే అతను అంటి పెట్టుకున్న ఫ్యామిలీ ఒకటి ఉంటుంది. ఆ 2 ఫ్యామిలీల ద్వారా వచ్చే అనుబంధంతో ఉన్న సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. పెద్దగా ఎమోషనల్గాను తీయలేకపోయాడు దర్శకుడు. అలాగని జనరంజకంగా మంచి కామెడీతో కూడా అలరించలేకపోయాడు దర్శకుడు. సో ఈ సినిమా ఒక జస్ట్ టైంపాస్ సినిమాగా మిగిలిపోతుంది. ఓ పాట ఉంటుంది, బాగుంటుంది. అందులో యోగిబాబు తమ్ముడు క్యారెక్టర్ చేసిన అతను బాగానే చేశాడు, పర్వాలేదు. సితారా ఓకే అనిపిస్తుంది, చాలా తక్కువ సీన్లు ఉన్నాయి. ఇక యోగిబాబుకు వంట నేర్పించిన ముస్లిం బాయ్ క్యారెక్టర్ బాగుంటుంది. పెద్దగా చెప్పుకునే ఎమోషనల్ సన్నివేశాలు ఏమీ లేవు, జస్ట్ సీరియల్ టేకింగ్లా ఉంటుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా అంత గొప్పగా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగోలేదు. జస్ట్ టైంపాస్కి యోగిబాబు సినిమాలు చూద్దాం అనుకుంటే ఈ సినిమా చూడండి. ఎక్కడా మనసుని తాకలేదు, కదిలించలేదు. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగు డబ్బింగ్లో ఇంకా రిలీజ్ కాలేదు. ఓటీటీలో తమిళ్ ప్రింట్ ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?